నమస్తే, వెల్కమ్ రెడ్ టీవీ. నేను వంశీ. ప్రజెంట్ మనం వచ్చేసి హైదరాబాద్ పక్కన ఉన్న దండుమైలవరంలో ఉన్న ఒకసారి నిన్న జరిగిన సంఘటన అన్నదమ్ములు భూమి విషయంలో అన్నని అతి కిరాతకంగా తమ్ముడు చంపేయడం జరిగింది. అన్నతో పాటు వాళ్ళ వదిలిని తర్వాత రెండు ఫ్యామిలీస్ కలిసి రెండు ఫ్యామిలీస్ చంపేయడం అంటే వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. దాంట్లో బాలరాజు అన్నయ్య చనిపోవడం జరిగింది. వాళ్ళ వదిన కూడా చాలా కొంచెం సీరియస్గా ఉన్నట్టు చెప్తున్నారు. మరి కేవలం జరిగింది హత్య దేనికంటే కొట్లాట జరిగింది దీనికంటే కేవలం భూముల కోసం. ఆ భూమి కూడా 6 కుంటలు 6 కుంటలు అంటే దగ్గర 11 కుంటలు అని చెప్తున్నారు. 5.5 కుంటల కోసం ఇదంతా జరిగింది. కానీ ఇది 5 సంవత్సరాల నుంచి నడుస్తుంది. పెద్ద మనుషులు నడుస్తున్నా కూడా వినకుండా ఈ దారుణానికి పాల్పడ్డాడుగా తెలుస్తుంది. మరి కేవలం భూమి కోసం అన్నదమ్ములు అన్నను చంపేయడం జరిగింది. మరి బాలరాజు అక్కడే చనిపోయినట్టుగా చెప్తున్నాం. విజువల్స్లో కూడా చూడొచ్చు. అతి దారుణంగా కిరాతకంగా గొడ్డలు తీసుకొని కత్తులతో దాడి చేయడం జరిగింది. మరి ఈ గడ్డపారలతో కూడా దాడి చేయడం, మరి అక్కడ ఉన్నది మగవాళ్ళ ఆడవాళ్ళని చూడకుండా ఎవరున్నా కూడా విశిక్షణ రహితంగా వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. మరి వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి? మరి వీళ్ళ వెనకొంది ఎవరు? మరి చట్టాలు ఎంత నడుస్తున్నా కూడా ఇంత పోలీస్ వ్యవస్థ ఉన్నా కూడా వాళ్ళు ఏ ధైర్యంతో మరి ఈ కత్తులు ఎత్తుకోపోయి మనం విజువల్స్ కూడా చూడొచ్చు. వాళ్ళ ఎలా ఉరుకుతున్నారో ఆ చుట్టుపక్కల ఎలా ఉరుకుతున్నా కూడా మనం చూడొచ్చు. కొన్ని విజువల్స్ బయటకు వచ్చినాయి. మరి వీడియోలు చూస్తే నాకు చాలా భయంకరంగా ఉన్నాయి. ఎలా నరికేశారంటే చెప్పడానికే వేరేలా అనిపిస్తుంది. మరి సొంత అన్నని అంత దారుణంగా కిరాతకంగా చంపిన వ్యక్తి మరి ప్రజెంట్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. వాళ్ళు ఎలాంటి శిక్ష పడింది ఏంటి? వాళ్ళ వదిన గారు కూడా ప్రజెంట్ వచ్చి సీరియస్గా ఉన్నట్టు చెప్తున్నారు. చాలా మంది ఇక్కడ ఉన్నారు, ధర్నా చేస్తున్నారు. వాళ్ళకి న్యాయం జరగని ఊరు వాళ్ళు కానీ వాళ్ళ చుట్టాలందరూ ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం ఒకసారి ఏం జరిగింది ఏంటి అడిగే ప్రయత్నం ఒకసారి. అమ్మ మాట్లాడతారమ్మా, మీరు ఇక్కడ స్థానికులు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం ఒకసారి. ఏమైంది అసలు, ఎందుకు గొడవ జరిగింది? మరి కేవలం భూమి కోసమే గతంలో ఏమన్నా వాళ్ళకి తగాదులు ఉన్నాయి అని అనుకున్నారు అంత? ఎందుకంటే అంత కిరాతకంగా అంత కక్షతో నరుకుతారు కూడా మనం చూడొచ్చు. ఆ వీడియోలు చూస్తే ఎంతో కక్ష ఉంటే ఎంత కోపం ఉండే ఆ మనిషిని ఎంత దారుణంగా చంపించారో మనం అంతగా అనిపిస్తుంది. అడిగే ప్రయత్నం ఒకసారి. నమస్తేనా? నమస్తే. ఏమవుతారు వీళ్ళు? బాలరాజు కొడుకు అవుతాడు. చుట్టాలు, దగ్గర చుట్టాలు. మరి వీళ్ళకి ఏమన్నా తగాదాలు ఏమైనా ఉన్నాయి? ఎంతమంది కోపతాహాలు? 10 గుంటల భూమి కేవలం భూమి కోసం ఆ చంపబడ్డ వాళ్ళతోనే భూమి ఉండే, వీళ్ళకి వచ్చే భూమిని వాళ్ళు ఇస్తలేరు. రోజు తగాదలు పడి పెద్ద మంది తీర్మానం కూడా చేసిర్రు ఇవ్వాలని. మొన్న వాళ్ళు భూమి తింటుంటే ఎందుకు తింటారు మా భూమి అన్నందుకు వాళ్ళ మీద అటాక్ చేసి చంపారు. అతి కిరాతకంగా ఏదో కోపంతో పెట్టుకొని ఏదో కక్ష పెట్టి చంపేసారు. అక్కడే చనిపోవడం జరిగింది అన్నయ్య కూడా. మరి వాళ్ళకి ఏ శిక్ష పడితే ఈ కుటుంబానికి? వాళ్ళకు ఉరి శిక్ష పడితేనే న్యాయం. ఒక మహిళను చూడకుండా చంపేసారంటే ఉరి శిక్ష పడాలి. అట్లయితేనే ఇంకోటి చేయడు. మరి పోలీస్ వ్యవస్థ కానీ ప్రభుత్వ వ్యవస్థ ఎందుకు పట్టించుకుంటే దారుణం జరుగుతుంది? ఇక ప్రభుత్వానికి ఇక ఎందుకు పట్టించుకుంటే వాళ్ళకే తెలియాలి. ఇక అది మనం చెప్పలేం. వాళ్ళే దాన్ని గ్రహించి ఏంది పరిస్థితి. స్థానిక ఎమ్మెల్యే రావడం జరిగిందా? ఎవరు రాలేదు. పోలీసులు ఏమంటున్నారు మరి? ఇప్పుడు పోలీసులు న్యాయం చేస్తాం అంటారు. ఇంత ధర్నా చేస్తున్నారు కదా ఇంతమంది, ఈ ధర్నాలో వచ్చి ఎందుకు చేస్తున్నారు ఆపేయండి మీరు అని చెప్పడం జరిగిందా పోలీసులు? పోలీసులు చాపురి మీకు న్యాయం చేస్తాం మీరు ఆపురు అంటున్నారు. ఎలా న్యాయం చేస్తాం అంటున్నారు మరి? వాళ్ళు లీగల్ గా రెవెన్యూ ప్రకారంగా ల్యాండ్ చేస్తామని అన్నారు, కానీ అది కూడా నమ్మకం తక్కువే. ఓకే, థ్యాంక్ యూ. జంగే యాదవ్ ఇద్దరు అన్నదమ్ములు. ఫస్ట్ ఇలా తాతలు, అలా తాతలు చిన్నప్పటి కష్టపడ్డారు, గుర్ర కాసిర్రు, పైసలు భూమి ఉన్నారు వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు. ఈయన జంగే 20 ఎకరాలు ఉన్నాడు, యాదవ్ 10 ఎకరాలు పైగా ఉన్నాడు. అప్పటిదాకా కూడా ఒక తరగతి వాళ్ళు ఇంచుమించు. అంత మంచి కుటుంబం ఇప్పుడు ఇట్లా అయిపోయింది. బాగాలేదు, అందరు మంచిగా ఉండరు అప్పటిదాకా. ఒక 6 గుంటల కాడనే పంచాయతీ వచ్చిందంటే 6 గుంటల కోసం. ఆ పంచాయతీ కోసానికి అది కేసు పెట్టుకున్నారట. మళ్ళీ ఇది అంటారుగా, ఇది 3 ఏళ్ళు ఆఫ్ చేసారు భూమిని స్టేటర్ తెచ్చి. ఇక్కడ ఇలా ఇప్పుడు సంపిన పరంగా అయిందంట భూమి. ఇది వాళ్ళు దున్నితే వీళ్ళు దున్ననీళ్ళు అంతే. ఆడ 6 గుంటల భూమి కోసం చంపుకొని సొంత అన్నదమ్ములే చంపుకోవడం అనేది దాడి చేసినంటే ఇక వీళ్ళు ఏమనుకో ఎట్లా బదులుకోరు మరి, ఎంత కసి వచ్చిందా లేకపోతే ఏమైనా అయ్యిందా అని తెలియదు మనకు. ఓలిసి పెట్టినా అయిపోయేది, ఓలిసి పెట్టినా అయిపోయే పని అది. పెద్ద ఏం చెప్పారో ఊళ్ళో తెలియదు నాకు, అది ఈ ఊరి సంగతి తెలియదు. పెద్ద మంది చెప్తే పంచాయతీ అయిపోయేది, అది అసలు పంచాయతీ అసలు పెద్ద పంచాయతీ చేయలేకపోయారు. మరి వీళ్ళు ఇప్పుడు చంపేసిన వ్యక్తులకి ఏం చేసి వాళ్ళకి న్యాయం జరిగింది? ఏం చేస్తారో ఊరు పెద్ద మంత్రులు మనకేం తెలుస్తుంది. కోర్టు చట్టాలు కోర్టు చట్టం ఏం చేస్తారు? ఇప్పుడు ఊరు వాళ్ళు దెబ్బవలసిందే పంచాయతీ. ఇప్పుడు కోర్టు చట్టం ఏం చేయలేదు ఇప్పుడైతే. అదే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఊళ్ళో న్యాయం జరగాల్సింది. ఇప్పుడు సచిన వాళ్ళకు పిల్లలకు ఆధారం చేయవలసింది ఇప్పుడు అంతే. ఇప్పుడు ఏమైనా ఆస్తులు ఉంటే వాళ్ళ దగ్గర ఇవ్వవలసింది తప్ప ఏం మార్గం లేదు. అంతే, అంతకన్నా మార్గం ఉండదు కదా. రైట్.
రైట్ నా నెరపల్లి మాది. ఓకే